రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఎక్కువ లాభాలు పొందాలన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు రాయితీపై మంజూరైన డ్రిప్ స్ప్రింక్లర్ల పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులైన రైతులందరూ డ్రిప్ స్ప్రింక్లర్ల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో అర్హులైన రైతులకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలను అందించాలని ఆదేశించారని తెలిపారు. డ్రిప్ స్ప్రింక్లర్ల పద్ధతుల వినియోగం వలన తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయని, ఇది సమర్థవంతమైన నీటి వినియోగానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, మాజీ సర్పంచ్ ముకిరాల మధు వంశకృష్ణ, సిగ్నెట్ కంపెనీ ఏరియా మేనేజర్ రాజు, జైన్ కంపెనీ ప్రతినిధి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రూట్స్ ఆయిల్ ఫామ్ స్ప్రింక్లర్స్ 142 మందికి సుమారు 91,61,000 రూపాయలను ఈరోజు మనం పంపిణీ చేశాం. అదేవిధంగా రైతులు ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు సీనియర్ మంత్రివర్యులు, ఎందుకంటే రైతులకు సకాలంలో సబ్సిడీ మీద విత్తనాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క పనిముట్లు కానీ, ఈరోజు ఈ యొక్క వెజిటబుల్స్ కొరకు, ఫ్రూట్స్ కొరకు, అదేవిధంగా ఈ యొక్క డ్రిప్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసే విధంగా రైతులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో మళ్ళీ తిరిగి రైతాంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఈరోజు సబ్సిడీ మీద 100% సబ్సిడీ మీద ఈరోజు మనకు ఈ డ్రిప్ సిస్టాన్ని, అదేవిధంగా పైపులను కూడా అందచేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేము రైతాంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తాం. రైతులు కూడా మరి తగు సమయంలో పంట మార్పిడి చేసి, ఏదైతే ఒకే పంట వేసే విధానం కాకుండా మీరు పంట మార్పిడి చేస్తూ మీరు ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలను, ఈ పరికరాలను కూడా వాడుకొని ఎక్కువ దిగుబడి చెందే విధంగా రైతు సోదరులు మీరు చేసుకోవాలి. మొదటి సంవత్సరం రోజునే భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్లు 26,70,000 మందికి మరి రుణమాఫీ జరిగిన చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానిది కూడా లేదు. కాదు, ఈరోజు మనము 410 కోట్ల రూపాయలు ఒక భూపాలపల్లి నియోజకవర్గంలోనే అందజేశాం. 48 కోట్లు 500 రూపాయల బోనస్ మద్దతు ధర కథనంగా ఈరోజు సన్నవడ్లకు 48 కోట్ల రూపాయలు అందజేశాం. ఈరోజు పనిముట్లు కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ట్రిప్ 90% సబ్సిడీ, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి పరికరాలను కూడా అందజేసే విధంగా కల్టివేటర్, కేజీవీలు, ప్లవ్ లాంటి ఇంకా అనేక పనిముట్లను కూడా సబ్సిడీ మీద విత్తనాలతో సహా రైతులకు అందజేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. నిజాయితీగా అందజేస్తాం. రైతులు వాడుకునే ఉచిత కరెంటు కానీ, గృహ వసతి కొరకు కూడా రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సబ్సిడీల మీద ఈ యొక్క విత్తనాలు, పనిముట్లను, ఈ యొక్క రైతులు వాడుకునే డ్రిప్ సిస్టాన్ని ఇంకా పెంచి మరి సబ్సిడీ పెంచి రైతుకు ప్రోత్సాహకంగా ఇవ్వబోతున్నాం. దీన్ని వాడుకొని ఎక్కువ పంట మార్పిడి చేసి దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా, రైతులు లాభపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.